ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ విజేతగా నిలుస్తుందని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. ఈ టోర్నీలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఆతిథ్య దేశంగా పాకిస్తాన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో నిర్వహించగా పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ను ఓడించి టైటిల్ అయితే అందుకుంది. తాజాగా ఈ టోర్నీ గురించి మాట్లాడిన సునీల్ గవాస్కర్ సొంత గడ్డపై పాకిస్తాన్ ఓడించడం ప్రత్యర్థులకు కష్టమేనని చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్ అనే ట్యాగ్ హోమ్ టీమ్ కే ఇవ్వాలి. సొంత గడ్డపై పాక్ను ఓడించడం సులువైన పని కాదు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఓటమరిగిన జట్టుగా ఫైనల్ చేరింది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా పాకిస్తాన్ జట్టుకు అలాంటి అవకాశమే ఉంది. సొంత గడ్డపై ఆ జట్టును ఓడించడం కష్టమే. అందుకే పాకిస్తాన్ ని ఫేవరెట్ గా భావిస్తున్నా అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు దుబాయ్ పిచ్లు పేస్ బౌలింగ్ కి అనుకూలంగా ఉంటాయని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఫేస్ విభాగంగా బలంగా ఉన్న జట్టే విజేతగా నిలుస్తుందన్నాడు. ఈ టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును శనివారం ప్రకటించారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగనుండగా అతనికి డిప్యూటీగా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధిస్తే ఈ టోర్నీలో ఆడతాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తెలిపాడు. మహమ్మద్ సిరాజ్ స్థానంలో హర్షదీప్ సింగ్ ని ఎంపిక చేశారు. వెటరన్ పేసర్ మహమ్మద్ షమి కూడా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.